ఇక రాజకీయాల విషయానికి వస్తే అమరావతి రైతుల్ని చంద్రబాబు ప్రభుత్వం దగా చేస్తోంది, మోసం చేస్తోంది అని ఆరోపిస్తూ రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ నాయకులు చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ గూండాలు అమరావతి రైతులపై దాడి చేశారు అని చెప్పి కూటమి నేతలు ఆరోపిస్తూ ఉంటే టీడీపీ గూండాలే వైసీపీ నాయకులపై దాడి చేశారు అని చెప్పి ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తోన్న పరిస్థితి. సార్, రాజధాని అమరావతిలో వైసీపీ నేతలు అడుగు పెట్టకూడదా అని చెప్పేసి ఆ పార్టీ నేతలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సార్, ఇదేమైనా పాకిస్తానా అమరావతి అంటే మాకేమైనా వీసా కావాలా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి సార్, ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, వైసీపీ కొత్త డ్రామా ఆడుతోంది అని చెప్పి. మొన్నేమో అంటే అధికారంలో ఉండగా 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి, నిన్నేమో అంటే అధికారం పోయాక మావిగన్ అన్నారు, ఇవాళ అమరావతి పరిరక్షణ అంటూ కొత్త డ్రామా ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. అది కూటమి నేతలు కూడా ఇదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. సార్, ఈ అమరావతి విషయంలో వైసీపీ వర్సెస్ కూటమి డ్రామా ఆడితే డ్రామాని ఎక్స్పోజ్ చేయొచ్చు. ప్రజలకు తెలియదు ఎవరు డ్రామాలు ఏంటి అనేది పెద్దగా అయినా కూడా రాజకీయ డ్రామాల్ని రాజకీయంగానే ఎదుర్కోవచ్చు, తప్పేమీ లేదు. అంటే అమరావతికి వెళ్ళే హక్కు వైసీపీకి ఉందా? అమరావతిని పరిరక్షణ, అమరావతి రైతు పరిరక్షణ యాత్ర ఇది. రాజధాని పరిరక్షణ కాదు ఇది. అంటే వాళ్ళ పొలిటికల్ నెరేటివ్లో రాజధాని పరిరక్షణ లేదు కదా, రాజధాని రైతు పరిరక్షణ యాత్ర చేపట్టారు. ఏదైనా కూడా దే హ్యావ్ ఎ రైట్ టు గో. ఎందుకు అంటే ఇది ఇప్పుడే కాదు నేను చెప్పింది, నా స్టాండ్. ఇక వెంటనే మా ట్రోల్స్కి పండుగే పండుగ. జగన్ అమరావతికి వెళ్ళొచ్చని నాగేశ్వర్ అంటున్నాడు. నేను జగన్ అమరావతికి వెళ్ళొచ్చని కాదు, పవన్ కళ్యాణ్ తెలంగాణ కూడా పోవచ్చు అని చెప్పినాను. ఇక్కడే కూర్చొని మాట్లాడినప్పుడు గుర్తుంది మీకు, ఎన్నిసార్లు చెప్పాను తెలంగాణకు నాకు రాకూడదా అంటే, ఎందుకు రాకూడదు? ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడే కాదు చాలాసార్లు గుర్తు చేశాను, తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా, పీక్ ఆఫ్ ద మూమెంట్ కాలంలో కూడా నేను మీకు చంద్రబాబు నాయుడు వరంగల్ పర్యటన ఉంటే తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, తెలంగాణ వాదంతో తెలంగాణ సమాజం ఊగిపోతున్న సమయంలో కూడా ధైర్యంగా ఆ మాట చెప్పిన, ఎస్ చంద్రబాబు నాయుడు హ్యాస్ ఎ రైట్ టు విజిట్ తెలంగాణ. నన్ను చాలామంది తెలంగాణ వాదులు ప్రశ్నించారు కూడా. నేను అయ్యా నీకు చెప్పుకో, చంద్రబాబు నాయుడు పొలిటికల్ నరేటివ్ని కౌంటర్ చేయి, కానీ చంద్రబాబు నాయుడు వరంగల్ రారాదు అనే హక్కు నీకు లేదు అని చెప్పాను. ఇవాళ కాదు, ఇది నా స్టాండ్ మారదు. 30 ఏళ్ళైనా ఒకటే స్టాండ్, 40 ఏళ్ళైనా. నేను తెలంగాణ ఉద్యమ కాలంలో 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటనప్పుడు కూడా అన్నాను, తెలంగాణ అయినప్పుడు తెలంగాణ వాళ్ళు ఇదే స్టార్ట్ చెప్పారు. ఆయన 2 కళ్ళ సిద్ధాంతం, ఆయన తెలంగాణకు వ్యతిరేకం, ఆయన అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించారు. అవన్నీ నిజమా అబద్ధమా తర్వాత చర్చ. అవి నిజమే అయినా తెలంగాణకు తెలంగాణకు వచ్చే హక్కు చంద్రబాబుకు ఉంది అని చెప్పాను. అండ్ అదే రోజు ఇదే మళ్ళీ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా నువ్వు ఎట్లా వస్తావు తెలంగాణకి అని ఎవరన్నా అన్నా కూడా నా స్టాండ్ ఒకటే, ఎస్ అన్న. అది కూడా సేమ్ చర్చ జరిగింది కదా, అమలాపురం కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని అన్న నువ్వు ఎలా వస్తావు తెలంగాణకు? అలాగే తెలంగాణ వాళ్ళకు మేమే అన్నం తినడం నేర్పాము అన్న వాళ్ళు ఎలా వస్తారు? ఇవే ప్రశ్నలు పవన్ కళ్యాణ్ మీద వచ్చినప్పుడు అవి అన్నాడా, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, దానిపైన డిబేట్ ఎంతైనా చేసుకోవచ్చు. కానీ తెలంగాణకు నీకు వచ్చే హక్కు లేదు అనడం కరెక్ట్ కాదు. అది నిజం కూడా కాదు. తెలంగాణలో ఎవరు ఆపలేదు, ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. తెలంగాణలో ఎవరు ఆపారు అన్నాడు. అసలు తెలుగుదేశం పోటీ చేయలేదు 2014 తర్వాత తెలంగాణలో. మీకు తెలంగాణలో 15 సీట్లు వచ్చాయి కదా పోటీ చేయడం మీద. 2018లో మీకు కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదా? అందువల్ల మీకు తెలంగాణ వ్యతిరేకించినా నువ్వు తెలంగాణ రావచ్చు అన్నది నా స్టాండ్ అయినప్పుడు, అమరావతి పైన వ్యతిరేక వైఖరి తీసుకున్న జగన్ కూడా, వైసీపీకి కూడా అమరావతికి వెళ్ళే హక్కు ఉంటుంది కదా. ఆ మాట కలిస్తే అమరావతికి వ్యతిరేక వైఖరి తీసుకున్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు? అమరావతి నుంచి కాదా? ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి ఆపరేట్ చేశారు చెప్పండి. వైజాగ్ వెళ్తాను వెళ్ళలే కదా. ఆయన ప్రతిరోజు అమరావతికి పోయాడు కదా జగన్. సో ఇప్పటికీ జగన్ ఇల్లు ఎక్కడ ఉంది? అమరావతిలోనే ఉంది కదా. ఇప్పుడు వైసీపీ నేతలేమో అమరావతికి వెళ్ళకూడదు, మరి జగన్ ఎందుకున్నాడు అక్కడ? ఆయన ఇల్లు ఎక్కడ కదా, తాడేపల్లి ఎక్కడ ఉంది? నా దర్శనంతో అమరావతి ప్రాంతమే కదా. సో మరి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నది కదా. అందువల్ల ఎవరికి దేశంలో ఒక ప్రాంతానికి వెళ్ళకూడదు అనే హక్కు లేదు. ఎస్, ఇక జగన్ అమరావతి పైన తీసుకున్న వైఖరి, ముందు అమరావతికి అనుకూలం అన్నాడు, అసెంబ్లీలో కూడా మద్దతు ప్రకటించారు. తర్వాత వైసీపీ వాళ్ళు ఎదురుదాడి కూడా చేశారు. మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు,
మీ నాయకుడు ఇల్లు కూడా కట్టుకోలేదు, మా ఆఫీస్ ఇక్కడే ఉంది, మా కమిట్మెంట్ అన్క్వశ్చనబుల్ అన్నారు, మేనిఫెస్టోలో కూడా అమరావతి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు, అధికారంలోకి రాగానే 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులకు కూడా అమలు చేయలేకపోయారు. అల్టిమేట్గా అమరావతి పైన ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనెక్షన్ లేదు. మళ్ళీ మావిగన్ అన్నారు మధ్యలో. అసలు ఆ మావిగన్ అనేది రీజన్ అవుతుంది తప్ప రాజధాని కాదని చాలా వివరంగా చెప్పాను, నా వీడియోలో ఉంటుంది, నా ఛానల్కి వెళ్ళి చూడండి. మావిగన్ పైన నేను 2 లక్షలు నియర్లీ 2 lakh పీపుల్ చూశారు. ఆ యూట్యూబ్ ఛానల్లో రీసెంట్లీ ట్రెండింగ్ ప్లేలిస్ట్లో టాప్లో ఉంటుంది నేను ఎంత గట్టిగా విమర్శించానో మావిగన్ను. సో ఇప్పుడు మళ్ళీ రైతు పరిరక్షణ యాత్ర అంటున్నారు అని వాళ్ళ పాలిటిక్స్ను మీరు ఎక్స్పోజ్ చేయొచ్చు, క్వశ్చన్ చేసి అభ్యంతరం లేదు. కానీ అమరావతికి వెళ్ళకూడదు, వెళ్తే దాడులు చేస్తాం, దాడులు ఎవరు చేశారో అన్న రైతులు దాడులు చేస్తారా, సాధారణ రైతులే తిరగబడ్డారంటే నాకు తెలిసినంత వరకు సామాన్య రైతులు ఎక్కడ తిరగబడ్డారు. రైతులు ఎప్పుడూ భౌతిక దాడులు చేయరు. రైతులు నిరసన తెలపచ్చు, అడ్డుపడచ్చు, రైతులు రోడ్డు మీద రాస్తారోక చేయొచ్చు. కానీ చరిత్రలో ఎక్కడా రైతు అనేవారు, ఏ పార్టీ రైతైనా, రైతు అనే వ్యక్తి పార్టీ వాళ్ళే తప్ప రైతులు ఆయుధాలు పట్టుకునే ఎంతటి ఉగ్ర నరసింహావతారం ఎప్పుడు ఎత్తారు, దాడులు చేయరు వారు. రైతులు చాలా చాలా సాధువులు. నిజంగా చెప్పాలంటే మీకు ఎనీ ఫార్మర్ వెళ్ళండి, వెరీ వెరీ హంబుల్ ఉంటాడు, రైతు అంటేనే హంబుల్ ఉంటాడు. అందువల్ల రైతులు ఎప్పుడూ దాడులు చేయరు, అందరికీ తెలుసు. అది రాజకీయపరమైన దాడి. రాజకీయపరమైన దాడి చేసే హక్కు ఎవరికి లేదు. రాజకీయంగా ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. జగన్ అమరావతికి వైఖరి ఏంటి? నేనే అనేకసార్లు ప్రశ్నించాను కదా, 3 రాజధానులను చాలాసార్లు ప్రశ్నించాను, మావిగన్ను ప్రశ్నించాను. ఇప్పటికీ అమరావతి పైన జగన్కు ఒక స్పష్టమైన వైఖరి లేకపోవడం ఆయన చేస్తున్న పెద్ద పొలిటికల్ మిస్టేక్. మీకు ఫ్యూచర్లో కూడా ఆయనకు హాంట్ అయ్యేటువంటి పొలిటికల్ మిస్టేక్ ఏంటంటే రాజధాని. ఇప్పటికీ రాజధాని అంశంలో ఒక క్లియర్ నరేటివ్ లేదు. మీరు పోనీ 3 రాజధానులు అమలు చేస్తా అని ధైర్యంగా చెప్పనని చెప్పు, అది చెప్పరు. మావిధాన్ అంటారు, మావిధాన్ ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు. మళ్ళీ అమరావతికి పైన రోజు వ్యతిరేక వైఖరి తీసుకుంటారు. అమరావతిని శ్మశానం అన్నారు అధికారంలో ఉన్నప్పుడు. వేశ్యల రాజధాని నేను ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేశారు దుర్మార్గంగా. ఇవన్నీ మనం చూసాం. అందువల్ల యూ కెన్ ఆల్వేస్ క్వశ్చన్ వైసీపీ స్టాండ్ అని అమరావతి. నేను కూడా క్వశ్చన్ చేస్తాను కూడా, కానీ వాళ్ళకి హక్కే లేదు అంటే అది అర్థం లేదు కదా. పోనీ వాళ్ళు వస్తున్న దేనికి వచ్చినా క్వశ్చన్ చేయకూడదు. వస్తున్న ఏంటి రైతుల అంశాలు అంటే ఏంటి, రైతులు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా. రైతు నేను పొలం ఇస్తే నాకు ఎక్కడో చెరువులు ఇచ్చారు, కానీ రాజకీయ ప్రముఖులకు, రాజకీయ అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే మీడియా యజమానులకు బ్రహ్మాండమైన స్థలాల్లో ప్లాట్లు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి మరి? దీనికి ఆన్సర్ ఉండాలి. ఇది క్వశ్చన్ నిజమాబద్దా నాకు తెలియదు. ఈ క్వశ్చన్ అయితే ఉండాలి కదా. పేర్లతో సహా వచ్చాయి కదా, ఎవరికి వచ్చాయని క్లియర్ ఆరోపణ వచ్చింది కదా. ఇంకో పలానా రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్లకు రోజు భజన చేసేటువంటి మీడియా వారికి వచ్చింది కదా అనే ఆరోపణ క్లియర్గా వస్తుంది కదా. మరి ఈ ఆరోపణ వచ్చినప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలి తప్ప మేము రానివ్వమంటే ఎట్లా? అది నిజం కాదు, నిజంగా చెప్పాలి. సింపుల్ థింగ్ కదా. నిజం కాదు చూపెట్టండి. ఇది వివక్ష ఏమీ లేదు, చాలా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా వచ్చాయని. రెండోది ఏమడుగుతున్నారు, అయ్యా ఇప్పటి వరకు రైతులకు ప్లాట్లు ఎందుకు పూర్తిగా ఇవ్వడం లేదు? మీరు 2nd phase 3rd phase ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు, 1st phase ఉన్న వారికి ఎందుకు ఇవ్వడం లేదు అనే క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి ఆన్సర్ లేదు. ఈ క్వశ్చన్ 3rd క్వశ్చన్ ఏంటి, అయ్యా ఇన్ని పూలింగ్లతో ఇంత ల్యాండ్ ఏం చేసుకుంటావు? 1st phase ల్యాండ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ప్రపంచ స్థాయి రాజధాని వస్తుంది, 29 గ్రామాల 33,000 ఎకరాల ల్యాండ్తో ఉన్నారు. ఇప్పుడు మాది మున్సిపాలిటీ కూడా సరిపోదంటున్నారు. మరి ఈ మాట మొదలన్నారా? మీరు 1st phase ల్యాండ్ పూలింగ్ తీసుకునేటప్పుడు ఇది కేవలం మున్సిపాలిటీ కొరకు సరిపోయే ల్యాండే తీసుకుంటున్నాం అని అన్నారా? అప్పుడేమో ప్రపంచ ప్రఖ్యాత రాజధాని వస్తుందని చెప్పారు. ఇప్పుడేమో ఆ ల్యాండ్తో మున్సిపాలిటీ అంటారు. రేపు ఏమనొచ్చు, మొత్తం 2nd phase 3rd phase అయినాక కూడా ఇది కార్పొరేషన్కు తక్కువ, మున్సిపాలిటీకి ఎక్కువ అనొచ్చు కదా. రేపు ఈ క్వశ్చన్ వస్తుంది కదా. అందువల్ల ఆ ల్యాండ్ పూలింగ్ ఎంత ల్యాండ్ కావాలి టోటల్గా, మీ టోటల్ ప్లాన్ ఏంటి, టోటల్ టైం ఎంత, టోటల్ కాస్ట్ ఎంత, దీని వయబిలిటీ ఎంత అని క్వశ్చన్ అడిగితే తప్పవుతుంది. అది 4వది కన్స్ట్రక్షన్ కాస్ట్లో చాలా వేరియేషన్ ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలోనే చేస్తున్న నిర్మాణాలకయ్యే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, ఇదే అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాలకయ్యే ఖర్చు ఎంత కంపేర్ చేసి చూడండి.
ఆమె హైదరాబాద్లో జూబ్లీ నిర్మాణ కాస్ట్తో పోల్చడం లేదు, కోకాపేట నిర్మాణ కాస్ట్తో కూడా పోల్చడం లేదు. అదే అమరావతిలో ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్మాణాలకు సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ఆమోదించింది కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కాస్టమో చాలా తక్కువ ఉన్నట్టు మీడియాలో వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతూ ఉంటుంది, దీనికి ఏంటి మతలబు అని అడుగుతున్నారు. ఇలా తప్పేంటి అడుగుతారో చెప్పండి. ఇది 4వది. 5వది మీకు విశాఖ స్టీల్ వాడకుండా, ఇది ఇంకా వైసీపీ కూడా అడుగుతలేదు, నేను అడుగుతున్నా, సింహాద్రి స్టీల్తో అగ్రిమెంట్ చేసుకుంది సిఆర్డీఏ. మీకు ఆశ్చర్యం వేస్తుంది. మరి వైజాగ్ స్టీల్ పనికిరాదా? అంటే ప్రైవేట్ స్టీల్ కంపెనీ పనికొస్తుంది, ప్రభుత్వ స్టీల్ కంపెనీ పనికిరాదా? వైజాగ్ స్టీల్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ హైలీ కాంపిటేటివ్. మిగతా మీకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ మధ్య కాస్త రా మెటీరియల్ క్వాలిటీ పడిపోయి కాస్త ప్రశ్నలు వస్తున్నాయి తప్ప మీకు చరిత్ర అంతా తీయండి. వైజాగ్ స్టీల్ ఆర్డర్ చేస్తే వెంటనే దొరకదు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో వెయిట్ ఫర్ ఇట్ అని అర్థం ఏంటి? దాని క్వాలిటీ బాగున్నట్టే కదా. మరి వైజాగ్ స్టీల్ ఎందుకు తీసుకుంటలేరు? మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏమైనా? వైజాగ్ స్టీల్ వాడతామన్న హామీ ఇచ్చారా లేదా? మరి ఇప్పుడు ఇటీవల ఇది లేటెస్ట్గా సిఐడిఏ వాళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు సింహాద్రి స్టీల్ వాడటానికి. మరి ఎందుకు ప్రైవేట్ స్టీల్ వద్దు, వైజాగ్ స్టీల్ వద్దు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. 5వది. దీనికి 6వది ఏంటి అంటే, మీరు ఈ అమరావతికి ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 50,000 కోట్ల గ్రాంట్ ఎందుకు అడుగుతలేరు? మీకు రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు కదా 1,00,000 కోట్లు హైదరాబాద్కి ఇవ్వమని. రేవంత్ రెడ్డి హైదరాబాద్కు 1,00,000 కోట్లు అడిగినప్పుడు, ఒక డెవలప్డ్ సిటీ, 400 ఏళ్ల చరిత్ర కలిగిన సిటీ, ఆ సిటీకి 1,00,000 కోట్ల అభివృద్ధికి కావాలంటున్నారు. ఫ్యూచర్ సిటీ ఎంత? దీని ఎక్స్టెన్షనే కదా. కానీ మీరు అమరావతికి 50,000 కోట్లు ఎందుకు అడగరు? డబుల్ ఇంజన్ సర్కార్ కదా. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు కదా. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. అడిగితే వచ్చే నష్టం ఏంటి నాకు నిజంగా అర్థం కాని అంశం. ఇప్పటికీ కూడా అడిగితే ఇస్తారా ఇవ్వరా అది తర్వాత సంగతి. అడిగితే అడగడానికి కూడా అభ్యంతరం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు సాటిస్ఫాక్టరీగా ఆన్సర్ చెప్పేయండి. కానీ ప్రశ్నలు అడిగితే మీరు అమరావతికి వ్యతిరేకం. ఇందులో నేను ఇప్పుడు మాట్లాడిన అమరావతికి ఎక్కడ వ్యతిరేకం అవుతుంది? అమరావతి ఒక దివ్యమైన భవ్యమైన రాజధాని కావాలని మనసారా కోరుకుని అడుగుతున్నాయి ఈ ప్రశ్నలు. అమరావతి వ్యతిరేకం కాదు, హైదరాబాద్లో అడుగుతా. ఫ్యూచర్ సిటీలో కూడా రేపు రేవంత్ రెడ్డి మీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అడ్డగులుగా పెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా అడుగుతా, అయ్యా ఎందుకు ఇది అడ్డగులుగా పెడుతున్నామని. అడగడం ఎందుకుంటాము? సో మీకు డెఫినెట్గా అడుగుతాం, అడగకుండా ఉన్నాం. సో కానీ ఇది అడిగితే నేరం ఎట్లయితుంది? ఇది అడిగితే అమరావతికి వ్యతిరేకం ఎట్లయితుంది? అయ్యా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు నష్టం కావద్దంటే అమరావతి వ్యతిరేకమవుతుందా? నాకు అర్థం కాని అంశం ఏంటంటే, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది. చూస్తున్న